హలో వైశాలి, ఏం చేస్తున్నావు? పబ్లిక్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఆడియన్స్లో 100 మంది వైశాలీలు. ఎవరిని చూడాలో తెలియక పిచ్చెక్కిపోతుంది. అబ్బాయి గారికి కవిత్వం తన్నుకొస్తుంది. దీన్ని కవిత్వం అంటారా? ముద్దు భాషలో నీ ఒళ్ళంతా రాసేనా? ఎక్కువ నేర్చేసుకున్నావురా. ఇలా మాట్లాడితే ఏ ఆడపిల్లైనా కలవక ముందే సగం నీరైపోతుంది. మీ అన్నయ్య క్యాంప్కి 3 రోజులు, నువ్వు నేను స్వర్గం. వస్తావా? వచ్చేస్తాను. 3 జన్మలు నీతోనే ఉండిపోతా. ముందు తలుపుని లాక్ చేసా, వెనక నుంచి వచ్చేసాయి. ఓకే. ఇంత ప్రేమ నా జీవితంలో పొందలేదు. కలయికలో ఇంత సుఖం ఉంటుందని ఇప్పటి వరకు నాకు కూడా తెలీదు. నా దిష్టి నీకు తగలకుండా. ఈ సుఖం 3 రాత్రులు కాదు, 3 యుగాలున్నా తనివి తీరదనిపిస్తుంది. అంత బాగుందా? అద్భుతాన్ని మాటల్లో చెప్పలేను. తెలుగు మీడియం పిల్లోడివి కదా, అందుకే భాష పొంగుతుంది. భాష సంగతి ఏమో కానీ వయసు మళ్ళీ మళ్ళీ పొంగుతుంది. అవునా? అంత ప్రేమ ఉందా? చెప్పలేనంత. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఇంత ద్రోహమా? సొంత తమ్ముడు అనుకున్నా కదరా. నీకు నా పిల్లవే కాల్సి వచ్చిందా? చంపేస్తున్నా కొడుకు, చంపేస్తా నేను. సంతోష్, తను తప్పేం లేదు, నేను పిలుస్తూనే వచ్చాడు. పెళ్ళై నిన్నాళ్ళకి నీకు శోభనం కాల్సి వచ్చిందా? అంత కోరుకుంటే నేను చెప్పినప్పుడు దుకాణం ఓపెన్ చేసి ఉండొచ్చు కదా. సంతోష్, సంతోష్, కౌశిక్ నేను చెయ్యొద్దు. నిన్ను చంపిన పరువును కాపాడుకుంటా ఈరోజు. ఈరోజు అయిపోయారు నువ్వు నా చేతిలో. చంపేస్తాను నిన్ను, చంపేస్తాను. కౌశిక్ వదిలే, లేకపోతే నేను చచ్చిపోతాను. నేను నిజంగానే చచ్చిపోతాను. ఏంటిది? కత్తి దించు, కత్తి దించు. కౌశిక్ వదిలే, దించు, కత్తి దించు. వైశు, వైశాలి ఏం చేస్తున్నావు? నువ్వు వెళ్ళిపో కౌశిక్, వెళ్ళిపో. కత్తి దించు. సంతోష్, వద్దు సంతోష్. గుడ్. గుడ్ నాన్న. నీ క్వాలిఫికేషన్స్ కన్నా నీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి నాన్న. హూ ఈజ్ యువర్ మెంటర్ నాన్న? వైశాలి. గుడ్. మంచి ట్రైనర్ అనుకుంటానన్నా. అవునండి, తనే నాకన్నీ. బాగుంది నాన్న. 6 months ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది నాన్న. చాలా కాన్ఫిడెన్షియల్ జాబ్ నాన్న. ఓకే. ఇంతకీ నువ్వు ఉండేది ఎక్కడ నాన్న? 69 సంస్కార్ కాలనీ. ఓహో, 1 minute నాన్న. హలో, ఎలా ఉన్నారండి? బాగున్నారా? బానే ఉన్నాయండి. చాలా రోజులకి. ఏమైంది మీ జాబు? ఇంకా సస్పెన్షన్ లోనే ఉన్నానండి. వచ్చేస్తుందిలేండి నాన్న మీకు. మీరందరూ ఉండగా నాకేం భయం సార్. ఎదురుగా ఒక కుర్రాడు ఉన్నాడు కదా. అవునా? ఓకే ఓకే.
నేను చూసుకుంటాను నాన్న. ఓకే, ఉంటాను నాన్న. సారీ నాన్న. మా దగ్గర పనిచేసిన వాళ్ళకి కమ్యూనికేషన్స్తో పాటు క్యారెక్టర్ కూడా ఉండాలి నాన్న. ఇదిగో. సార్ ఏమైంది సార్? ఇప్పుడే జాబ్ కన్ఫర్మ్ అన్నారు కదా. అన్నాను నాన్న, అన్నాను. కొన్నిసార్లు నీకన్నా ముందే నీ రిప్యుటేషన్ ప్రయాణం చేస్తుంది. జీవితంలో ఎదగాలంటే కొందరితో పోటీ పడాలి, కొందరికి దూరంగా ఉండాలి. అది తెలుసుకో నాన్న. సో యూ కెన్ గో నాన్న. జాబులు వెతుకుతూ టైం అనవసరంగా వేస్ట్ చేసుకోకు నాన్న. హలో అన్నయ్య, ఏంటి? ఎలా ఉన్నావురా? నీకెందుకు? నువ్వు చెప్పాలనుకున్నా చెప్పు. నేను వచ్చేస్తానురా నీ దగ్గరికి. ఎక్కడికే? ఇంకా ఇక్కడ నాకేం లేదు. ఇక్కడ ఫుడ్ అది ఏం బాలేదురా. ఇప్పుడు నీకు కొత్తగా తిండిగోల మొదలైందా? అది కాదురా, ఇక్కడ ఫుడ్డే కాదు, ఏవి బాలేదు. వార్డెన్ బిహేవియర్ అస్సలు బాలేదు. ఊరికే తిడుతున్నాడు, అసహ్యంగా చేతులు వేస్తున్నాడు. ప్రపంచమంతా అలానే తగలడింది. తప్పదు, సర్దుకుని పోవాలి. ఎప్పుడైనా ముఖం మీద ఉమ్మేస్తే తుడుచుకొని పోవాలి. నేనేమో నిద్రపోవాలని ఉంటున్నా అనుకుంటున్నావా? కాస్త అడ్జస్ట్ అవ్వలేవా? ఇక్కడ నాకే దిక్కు లేదంటే నిన్ను తెచ్చిగా పెట్టుకోమంటావు. ప్లాట్ఫామ్ బ్యాచ్లకు ఆప్షన్లు ఉండవు. ఏమ్మా అలాగున్నావు? బాయ్ ఫ్రెండ్తో గొడవ? చిచ్చి, అలాంటిదేం లేదు సార్. మా అన్నయ్యతో నేను 20 సంవత్సరాలు పెట్టి హాస్టల్లో వార్డెన్గా ఉంటున్నాను. మీ అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్లు ఎంత తొందరగా అన్నయ్యలుగా మారుస్తారో నాకు తెలీదా? మీరు పెద్దవాళ్ళు అయి ఉండి ఇంత చీప్గా మాట్లాడుతున్నారేంటి సార్? బాగా ఇంటిచ్చో చెప్పు, ఎంత కావాలి? ఛీ, ఏంటి సార్ ఇది? ఊరుకుంటున్నానా? ఊరుకోవాలి. ఈ మధ్యనే మీ కాల్షిప్లు శాంక్షన్ అయ్యాయి. మా ఆఫీసర్కి మీరు చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. ఛీ, హలో ఐషు, ఎక్కడున్నావు? తెలియటం లేదు ఐషు. ఏం చేస్తున్నావు? నాకే అర్థం కావడం లేదు. ఇంట్లో ఎవరు లేరు, ఒకసారి రాగలవా? నిన్ను చూసి 2 రోజులైంది. 2880 నిమిషాలు. దెబ్బ తగిలిందా? నిన్ను కొట్టాడా? ఇదంతా నా వల్లే కదా? కాదు, నా వల్లే. నా ఒంటి మీద పడ్డ దెబ్బ నాకు గుర్తులేదు వైశాలి, కానీ నువ్వు ఏడ్చిన ఏడుపు ఇంకా గుర్తుంది. నువ్వు గొంతు మీద కత్తి పెట్టుకున్న విషయం ఇంకా మర్చిపోలేదు. వాడు నిన్ను ఎక్కడ చంపేస్తాడనే భయంతో నాకు పిచ్చెక్కిపోయింది. ఎక్కడికైనా వెళ్ళిపోదాం, నీకు బాగా చూసుకుంటాను. ఎక్కడికి తీసుకెళ్ళిపోతావు కౌశిక్? నీకు సంతోష్ గురించి తెలీదు. నీ ఇంటర్వ్యూ ఎందుకు పోయిందో తెలుసా? వాడి వల్లే, వాడి ఇన్ఫ్లుయెన్స్ వల్లే. ఈ సిటీలో వాడికి తెలియలేని సీఈఓ లేడు, పొలిటీషియన్ లేడు. వాడి టైం బాగోలేక ఉద్యోగం పోయింది. దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి డబ్బులు కావాలి. దానికోసమే బయట తిరుగుతున్నాడు. వాడొక పెద్ద మాఫియా. నన్ను కూడా వ్యభిచారంలోకి దింపడానికి ప్రయత్నించాడు, కానీ నేను వినలేదు. ఇప్పుడు వాడికి సులువు దొరికింది.
వాడికి డబ్బులు సంపాదించి పెడితే గానీ నా మానానికి గ్యారంటీ లేదు. నీ మీద ఇంకొకటి చేయబడితే నేనేమవుతానో తెలుసా? మనం ఏం చేయలేం కౌశిక్. అలా అనకు, వాడికి కావాల్సిన డబ్బే కదా, నేను తెస్తా. ఎలా తెస్తావు అంత డబ్బు? నువ్వేం చేయలేవు. హై సొసైటీ లేడీస్కి ఎస్కార్ట్గా తప్ప. చేస్తా, నీకోసం ఏదైనా చేస్తా. ఏం మాట్లాడుతున్నావు కౌశిక్? నీ లైఫ్ని నేను స్పాయిల్ చేయలేను. నువ్వే నా లైఫ్ వైశాలి, నీకోసం ఏదైనా చేస్తా. నాకు తెలిసి దమయంతి నాకు ఒక పార్టీలో చెప్పింది, నీలాంటి అబ్బాయిలు దొరికితే డబ్బున్న ఆడవాళ్ళు ఎంతైనా ఇస్తారంట. వెళ్తావా? వెళ్తాను, నీకోసం నరకానికైనా వెళ్తాను. మొట్టమొదటిసారి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తోంది, నీ అంత మంచి ప్రేమికుడిని ఇచ్చినందుకు. వైశాలి చెప్పిన కురాడివి నువ్వేనా? అవును. బాగున్నావు, కత్తిలా ఉన్నావు, చాలా ఆకలి మీద ఉన్నాను. తినేసిన ఏమి అనువుగా? వైశాలి చెప్పింది కదా, ఏదైనా చేస్తాను. చోఖా వైపు ఉతార్బే, చెప్పానుగా. बैठो। अच्छा यार, ये कितनी जवानी को जवाब देना है किस में? That's right. That's right. That's right. बहुत अच्छा है, तुम्हारी जिस्म में मैजिक है। स्मेल्स गुड। 2 दिन मेरे साथ रहना है। अगर तुम मुझे अच्छे लगे तो दिवाकर के पास भेज दूंगी, लाइफ सेटल हो जाएगा। उठना बे, चल। మన వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని బాధ్యత మీదేనండి లాయర్ గారు. తప్పకుండా. ఇక్కడ దివాకర్ గారంటే? నేనే. నమస్తే, రండి కూర్చోండి. నా పేరే దివాకరం, బ్రోకర్ దివాకరం. అందరూ ప్రేమగా దివాకర్ అని పిలుస్తారు. ఏంటి బ్రోకర్ అని గర్వంగా చెప్తున్నాను అనుకుంటున్నారా? మనం చేసే పని మీద మనకు రెస్పెక్ట్ ఉండాలి కదా. ఇంతకీ మీకు ఏ సర్వీస్ కావాలి? హాటా, నాటా, స్వీటా, సిటీయా, విలేజా? నన్ను దమయంతి గారు పంపించారు. ఓ ఆ ఎక్స్ట్రా ప్రీమియం క్యాండిడేట్ నువ్వేనా? నిన్న మేడం రాత్రంతా నిన్ను పొగుడుతూనే ఉంది.
మేడం మార్క్ అంటే మన ఇండస్ట్రీలో మార్క్ లాగా. ఇక నుంచి మీ బుకింగ్స్ అన్ని నేనే చూసుకుంటాను. నాకు ఒక 20% కమిషన్ ఇవ్వండి చాలు. ఇక్కడ రెసిడెన్షియల్ ఫెసిలిటీ కూడా ఉంది. తేడా పడవతే ఇక్కడ ఉండిపోవచ్చు. మర్చిపోయాను, మన లాయర్ గారు జగన్నాథం గారు మిమ్మల్ని భౌతికంగా మానసికంగా లీగల్గా చూసుకునే బాధ్యత నాది. కమిట్మెంట్ పర్ఫార్మెన్స్ మీరే చూసుకోవాలి. ఏమంటారు? కౌశిక్, ఈరోజు డబుల్ షిఫ్ట్. ఒకటేమో సిరిపురంలోని, ఇంకోటి బీచ్ రోడ్లోని. సరేనా? కుమ్మే. పెట్ట సూపర్గా ఉందిరా. ఏది చూపించు. కౌశిక్ గారి గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా. అరే నా మొబైల్ పంపురా. వాడేమైనా సూపర్ రా. ఆంటీలకి ఆంటీలు, అమ్మాయిలకి అమ్మాయిలు. నీ గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు అదిరిపోయారా. ట్రెడిషనల్ బ్యూటీ అనుకో. రేయ్ ఫోని. అబ్బా రే అరే చెల్లెలరా. నిజం చెల్లెలా కజినా? ఇలాంటి కజిన్ ఉండాలి కానీ భయ్యా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? చెప్పిన కదా చెల్లని. ఏమైందిరా? ఏమైంది? చెల్లెల గురించి ఏం మాట్లాడుతున్నావు చూడు అసహ్యంగా. రే గుర్తుందారా? చెల్లెల గురించి ఎవరైనా చెడుగా మాట్లాడతారా? మీ చెల్లెల గురించి ఎవరైనా కామెంట్ చేస్తే మీరు ఊరుకుంటారా? ఏం నేర్చుకుంటున్నారా? చేసే పని రంకైనా దానికి కూడా కమిట్మెంట్ ఉండాలి. అసహ్యంగా లేదురా మీరు మీ మాటలు? సారీ రా కౌశిక్. ఇలాంటి వాళ్ళ దగ్గర సభ్యత ఆశించడం నాదిరా తప్పు. సారీ బ్రో, మిమ్మల్ని ఫిగర్ బాగుంది కదా అని ఏదో. కౌశిక్ ఆగరా.